రాముడి చరిత్ర మనం ఎందుకు చూస్తున్నామంటే సనాతన ధర్మ స్వరూపం ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి రామాయణం. ఏదో కష్టం వచ్చి సుందరకాండ పారాయణ చేస్తాం, రాముడికి పట్టాభిషేకాలు చేస్తాం. అది కుటుంబంలో కూతురు పెళ్లి కాకపోయినా, కొడుకు ఉద్యోగం రాకపోయినా చేస్తూ ఉంటాం. అది మనిషిని పెంచేటటువంటి దృక్పథం. నన్ను నేను పెంచుకోవాలి, నాకు జ్ఞానం సంపద కావాలి అనే దృష్టితో రామాయణం చదివితే రాముడే సనాతన ధర్మం, ఇంకేమీ కాదు. ఆ ఒక్క పాత్ర చాలు. అలా జీవించడం ధర్మరాజాదులు చేశారు. వాళ్ళు యుద్ధాలు చేశారు, కష్టాల పాలైనారు, అవమానాలు, దుఃఖాలు, మోసం అన్నిటికీ గురి అయినారు. వాళ్ళు ధర్మంలో ఉన్నారు. ఈ ధర్మం అనేటటువంటిది అతి సూక్ష్మమై, గంభీరమై, గహనమై, సువిశాలమై, అనంతమై ఉండేటటువంటి ఒకనొక ఊహకందనటువంటి ఒక మంగళప్రదమైన ఒక గుణం, అది శుభప్రదమైన గుణం. ఆ ధర్మ మార్గంలో నడిచిన వారు ధర్మానికి సనాతన ధర్మం అని మనం ఇక్కడ భూమి మీద పెట్టుకున్నాం. సృష్టి అంతా ఉన్నది ఒక ధర్మం. భూమి మీద సనాతనం, కానీ భూమి సనాతనం కాదు. భూమి ఎన్నడో ఓ రోజు పుట్టింది, దాంట్లో జీవకోటి వచ్చింది. సృష్టి అంతా వ్యాపించిన సనాతన ధర్మం భూమికి దిగింది. మహర్షుల తపస్సు కావ్యాల్లో వర్ణించబడింది. దానిని మనం తెలుసుకునే ప్రయత్నమే భారతీయత. దాంట్లో జీవించే ప్రయత్నమే మన మతం. దానిని అవగాహన చేసుకోవడమే మన పాండిత్య ధ్యేయం. దాంట్లో జీవించాలి. అర్థం చేసుకున్నా కాకపోయినా నా జీవన ప్రమాణాలన్నీ కూడా ఎందుకో తెలియక్కర్లేదు నాకు, అందులో జీవిస్తే నాకు చాలు. ఆ జీవన మార్గాన్ని నీవు ఆదేశించమని గురువుని అడుగుతాడు. గురువుకి ఎంత తెలుసునో తనకి తెలియక్కర్లేదు. గురువు చెప్పినట్టు తాను చేస్తే ఆ ఫలం వస్తుంది. ఇది సనాతన. సనాతనం అనేమాట రామాయణం, భారతం 3,000 సంవత్సరం బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు 5,000 సంవత్సరాలు దాటింది. అంతకుముందు చారిత్రక దృష్టితో చూస్తే రామాయణం 1,500 సంవత్సరాలు కావచ్చు, 2,000 సంవత్సరాలు కావచ్చు. ఇది యథార్థమే. పురాణ భాషలో వేలు లక్షల సంవత్సరాలు చెప్తారు. మన పురాణ భాష తీసుకునేటట్టయితే ఆ యుగానికి మహాభారతానికి కొన్ని లక్షల సంవత్సరాలు అవసరం ఉంటుంది. అది పురాణం ఎందుకు అలా చెప్తోంది అని అంటే, అంతటి గాఢమైన ప్రగాఢమైన విశ్వాసం మన భక్తి అంతఃకరణలో మనకి పుట్టవాలనని వారి ఉద్దేశం. అంతేకాక ఎంతటితో చాలా పూర్వంది అని, అతి సనాతనం అని చెప్పడం వారి ఉద్దేశం. రాముడు జీవించిన పుట్టిన కాలానికే పూర్వమే, చాలా పూర్వమే ఈ సనాతన ధర్మం మన భూమి మీద భారతదేశంలో సుస్థిరమై అందరి చేత శిరోధార్యమై దాన్ని భక్తితో వినయంతో అనుసరించేటటువంటి ప్రయత్నం పెద్దలు విజ్ఞానవంతులందరూ చేసినటువంటి వ్యవస్థది. అంతకు ముందే రాముడి సనాతన ధర్మానికి కర్తకాడు, దానిని అనుసరించినటువంటి ఒక సేవకుడి వలె జీవించాడు. ఎంత పరాక్రమం, ఎంత విద్య, ఎంత విజ్ఞానం, ఎంత పుణ్యం, ఇన్ని ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛ లేదు మనుషుడికి. సనాతన ధర్మంలో నడవడమే. ఆ ధర్మంలో ఆయనని నడిపించిన వారెవరు? ఆయన తాతలు, ఆయన ముత్తాతలు. వాళ్ళకెవరు గురువులు? వశిష్ఠాదులు. అంత మహాత్ములైనా సంతానం లేకుండా ఉన్నారు వాళ్ళు. దశరథుడికి సంతానం లేదు, దేవతల్ని యాచించవలసి వచ్చింది. ఆయన తాత దిలీప చక్రవర్తి సంతానం లేదు, వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు ఏం చేస్తాడు? ఏదో ఇంత ప్రసాదం సృష్టించి ఇది నీ భార్య ఇది తింటే గర్భవతి అవుతుందని చెప్పవచ్చు ఆయన చేయడు. అందులో కూడా వశిష్ఠుడు అంటాడు, దానికి కావలసిన పుణ్యం నువ్వే సంపాదించుకో, నేనెందుకు ఇస్తాను, నేను ఇవ్వడం నువ్వు తీసుకోవడం ఏమిటి? పుణ్యం చేత బిడ్డలు కలుగుతారయ్యా, సంపాదించుకో. ఏం సంపాదించుకోమంటారు నన్ను? దాన ధర్మాలు అవి చేశాను. రాజు చేసేది దానం కాదు, ప్రజల సొమ్మది, గుర్తుపెట్టుకోవాలి. రాజు దానం చేస్తాడా? ఒక హాలికుడు పొలం దున్నుకునేవాడు, వాడి పొలంలో 2 బస్తాల జొన్నలు వస్తే 10 కిలోలు 10 పాత్రల ధాన్యం, ఆ జొన్నలు ఎవరికైనా అది దానం.
ఈ సూక్ష్మం దిలీపుడికి తెలుసు. తను చేసిన దాన ధర్మాలు ప్రజాక్షేమ కోసం ప్రజల సొమ్ముతో చేశాడు. తనకేం పుణ్యం ఉంది అందులో అని అంటాడు. వశిష్ఠుడు అన్నాడు, ఇక్కడ నందిని ధేను బిడ్డ, కామధేను బిడ్డ నందిని ధేను ఉంది, దాన్ని సేవించుకో. కామధేను బిడ్డ కాబట్టి అడిగింది నువ్వు కోరుకుంటే సేవ చేస్తే ఇస్తుంది. కానీ గోసేవ దాని వెనకాల నడుస్తూ ఉండాలి, రక్షిస్తూ ఉండాలి. ఆ సేవలో నువ్వు సేవకుడివే కానీ పశుపాలకుడివే లేదా, నువ్వేమి చేయడానికి వీల్లేదా, ఎటు పోతుందో ఎటు పెడుతుందో కూడా రక్షిస్తూ ఉండాలి, బాడీ గార్డ్స్ అంతే. పోనీ అందులోనూ అంత సులభంగా అయిపోయిందో, ఏదో ఏడాది అక్కడ వ్రతం చేశాం, మా కొడుకు పుట్టాడు, అక్కడ ఒక పరీక్ష దిలీపుడికి. ఎంత ధర్మంలో ఉన్నారు కాళిదాసు, ఎంత మధురమైన శ్లోకాలు, ఎంత బాగా రాశాడు. ఎప్పుడో తర్వాత సుదక్షిణ దౌహృద లక్షణం తర్వాత చెప్తాడు. ప్రారంభంలో ఆ సుదక్షిణాదేవి చక్రవర్తి మహారాజ్ఞి ఇద్దరూ కలిసి అక్కడ ఆశ్రమంలో చిన్న పాక వేసుకుని చిన్న కిటికీ దానికి పెట్టుకుని అందులో వండుకుంటూ తింటూ ఫలమూలాదులు తింటూ వశిష్ఠుడికి రోజు నమస్కరించి ఆయన పాదపూజ చేసుకుంటూ దేవునికి ఆయన సేవ చేసుకుంటూ జీవించారు. అంటే వ్యక్తి చక్రవర్తి అయినా తనకి వస్తువు కావలిస్తే తానే సంపాదించుకోవాలి, కానీ పరిగ్రహం కాదు. నాకు హక్కు ఉంది, నాకు ఇవ్వమని చెప్పి నేను ఇంత బాగా పరిపాలన చేశాను, నాకు 100 కొడుకులు కావాలి, అది లేనే లేదు. ఎవరికి హక్కులే లేవు, బాధ్యతలే ఉన్నాయి. స్వకీయ సంపాదనమే కర్తవ్యం. వెళ్ళాడు. ఆయన గోవు ముందర పెడుతోంది, దాని గిట్టల నుంచి ఏమో దుమ్ము లేపుస్తోంది పైకి, దాని వెనకాలేమో ఒక గోపాలకుడి వలె ఆయన నడుస్తున్నాడు. ఆయనని కిటికీలోంచి దూరం నుంచి ఆవిడ చూస్తోంది. శృతేరివార్థం శృతిగన్మగచ్చ, శృతిని స్మృతులు అనుసరిస్తాట. అలాగా ఆ పోలిక కాళిదాసుగా చేతనంది. వేదం యొక్క పరమార్థం ఏదో స్మృతుడికి తెలుసు. ట్రూ టు ది స్పిరిట్, ఫెయిత్ఫుల్. ఆ గోధూళిలో తన భర్త ఎంత దూరం కనపడతాడో అంత దూరం అలా ఆత్మకుండా చూస్తూ ఉంటుంది. చిన్న అర్థం అందులో ఒక వ్యాఖ్యాత రాస్తాడు, భార్య భర్తని వీధిలోకి గుమ్మం దాటి వచ్చి సాగనంపకూడదు, అది తప్పు, దాంట్లో దోషాలున్నాయి. బయటకు వచ్చి భర్తని సాగనంపడం తప్పు, కళ్ళతో దూరం నుంచి చూస్తానని వెళ్ళేదాకా. ఇన్ని అడుగడుక్కి అనుక్షణం ధర్మంతోనే జీవించిన మన జాతి. ఇదంతా ఎవరికి తెలుస్తుందండి? మీకు ఏదో ఉపన్యాసం చెప్తున్నారు, మాకెలా తెలుసు? నాకు తెలుసా ఏమిటి? పెద్దల్ని అనుసరిస్తే తెలిసేవారు అప్పుడప్పుడు చెప్పిన మాటలు కొంచెం శ్రద్ధతో వింటే ఓహో ఇదా అని తెలుస్తుంది. అనుసరించడమే, అనుకరించడం కాదు. మళ్ళీని వారు మహాపండితులు అంటే వారిలాగా నేను వేషంతో కూర్చుని నాకు వస్తుందా? అనుకరించగలను కానీ అనుసరించగలను. అనుసరిస్తే ఆయన విజ్ఞానం నాకు రావచ్చు, అంతే ఉన్నది. ఈ విధంగా ఒకరు అనుసరించడం అనే ధర్మం కూడా చక్కగా చెప్పబడింది. అంటే సనాతన ధర్మం రాముడి కంటే ఎన్నో తరాల ముందే, దిలీప చక్రవర్తి కంటే ముందే దిలీప చక్రవర్తి కడుపు రఘు పుట్టాడు. సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం, ఆ ఇక్ష్వాకు వంశం పేరు పోయి రఘువంశం అయిపోయింది. అంత గొప్పవాడు ఆయన. వంశం పేరు ఆనాటి నుంచి రఘువంశం అయిపోయింది. రాఘవుడైనాడు రాముడు, రఘురాముడైనాడు. ముందు వెనక ఆ రఘు పేరే. అంతని మహనీయుడు తపస్సు చేత, సేవ చేత, గురుసేవ చేత, ఒక ధేనువుని సేవించడం చేత, గోసేవ చేత అంత ఫలం వచ్చింది. చిన్న విషయం. ఇప్పుడు గోవుకు అంత శక్తి ఉంది, అంత పుణ్యం ఇచ్చే శక్తి దానికి ఉంది. మనమేం చేస్తున్నాం వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రతి అంశము ఆ రాముడి చరిత్రలో, రఘువంశ చరిత్రలో, రామాయణాన్ని గురించి తెలుసుకునేటట్టయితే అడుగడుగున అనుక్షణము మనకొచ్చే సందేహాలకు సమాధానాలు పురాణముల్లో ఇవ్వనే ఇచ్చారు, రామాయణంలో ఇచ్చారు. రామాయణం కంటే గురువు ఉన్నాడా? పురాణముల కంటే గురువు ఉన్నాడా? జగద్గురు అనే ఒక శబ్దం వాడతాం. అంటే ఏంటి? శివయోగ గురువు అంటే ఎందువల్ల? జగత్ యొక్క పుట్టుపూర్వోత్తరములు తెలిసి
జగత్తు ఎంతకాలం నడుస్తూ ఉందో అంతకాలం దానికి సాక్షిగా ఉండిన వాడైతేనే జగద్గురు. అతన్ని అనుసరించి ఆయన నమస్కరించిన వాడు అందులో ఒక అంశం తాను లాభం పొందుతాడు. నేను తెలుసుకున్న భీష్ముణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. తాత, కష్టపడుతున్నావు, అంపశయ్య మీద ఉన్నావు, ఏదో యోగ దీక్షలో ఉన్నావు, నువ్వు నిన్ను శ్రమ పెడుతున్నాను, కానీ నీ తర్వాత సందేహాలు తీర్చేవారు ఎవరు ఉంటారు? నాకు ఈ సందేహం, ఆ సందేహం, అది ఎన్నో ధర్మాలు అడిగాడు. పునః భీష్ముడు ఏం చెప్తున్నాడు? ధర్మరాజా, నీవు అడిగిన ప్రశ్న ఒకరు ఇంకొకరిని ఎప్పుడూ అడిగారు. వారికి చెప్పిన సమాధానం నేను నీకు చెప్తున్నా. నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు, ఆ మాటే లేదు అక్కడ. అంత ధర్మవేత్త, అంత మహనీయుడు తనకి తానుగా అహంకారంతో చెప్పలేదు. నాకు తెలుసు కదా నేను చెప్తున్నాను అనలేదు. ఎవరికి చెప్పిన ధర్మాలే చెప్తున్నాడు. నిరహంకారం, ధర్మం అనుసరించదగించి దాంట్లో జీవించాలి. దాంట్లో మార్గం వెళ్ళిపోయిన వారందరికీ కూడా ఉత్తమగతి కలుగుతుంది. ఆ విషయంలో ఎవరు చెప్పాలి? ధర్మానికి ఒక కర్త ఉంటే నాకు తెలిసి చెప్తున్నానని చెప్పాలి. తాను కర్త కాడు కాబట్టి, దాన్ని సనాతన ధర్మం అనుసరించిన వాడే కాబట్టి అందులో జీవించడం కర్తవ్యం అనుకోవడం చేత తనకి తెలిసిన 2 విషయములు అడిగిన వారికి తనకి ఎంత తెలుసో, నాకు తోచింది, నాకు తెలిసింది, నా శక్తికి వశమైనది, నేను పెద్దల వల్ల విన్నది, కన్నది, ఇదే భాష. ఎంత మహాపండితుడే, ఎంత గొప్ప విషయం! ఎంత విద్య ఉంటే అంత వినయం వస్తోంది. విద్యకు అహంకారమే లేని విద్యలు. సనాతన ధర్మం ఆదిశేషుని వలె 1000 ముఖాలు వెలిగినటువంటి దానిని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ తెలుసుకోవడం భారతీయుల యొక్క జన్మ కర్తవ్యం.